నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎవరికట బస్ డిపోకి 8 కొత్త బస్సుల్ని అలాట్ చేసినందుకు ముందుగా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిహెచ్ఎల్కి 2 స్టార్ లైన్ బస్సులు, అలాగే 2 సూపర్ లగ్జరీ బస్సులు ఈసీఐకి, అలాగే 2 ఎక్స్ప్రెస్ బస్సులు విజయవాడకి, 2 5 పల్లి వరకు బస్సులు ఆ 2 కూడా విజయవాడకి ఇవాళ నడపడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మనం 2 పల్లి వరకు బస్సులు వీటిని అద్దెకి తీసుకుని ఇవాళ ఆర్టీసీ నడుపుతుంది, ప్రారంభించుకుంటుంది. ఎందుకంటే గతంలో ఆర్టీసీకి ప్రజాసేవే ధ్యేయంగా ఆర్టీసీని లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా గ్రామీణ ప్రాంతాలకి బస్ సర్వీస్ అయితే ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేప్పటికి మా బస్ సర్వీస్ కావాలని అడుగుతారు. పెట్టిన తర్వాత రైతులు ఎక్కకపోవడం, ఎక్కువగా ఆటోల్లో ప్రయాణాలు కానీ కష్టాల ప్రయాణాలతో బస్సులు నష్టాలు బాధిపడడం, దానివల్ల చాలా గ్రామాలకి గతంలో బస్సులు కూడా మన అలా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు మన మా బస్ సర్వీస్ నిర్వహించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే బస్సు పెట్టిన తర్వాత ప్రయాణికులకి అది ఉపయోగపడే విధంగా ఉండాలి, ప్రయాణికులకు ఉపయోగపడేకుండా ఉండాలి. అంటే నేను ఇక్కడ చాలా గ్రామానికి వాళ్ళు బస్సు సర్వీస్తుంది మనకి తప్పనిసరి వాటిని పెట్టించే ప్రయత్నం చేస్తాం, కానీ ఇక్కడ ప్రయాణికులు ఎక్కకపోతే వాళ్ళు తీసేసే పరిస్థితి. అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బస్సు సర్వీస్ ఉపయోగించుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాట్లాడుతున్నాను. రహదారుల సమస్య గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం అటు పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, ఇటు ఆర్ఎండ్బి రోడ్లు కానివ్వండి, ఎక్కడ కూడా బాగు చేసిన పరిస్థితులు కానీ, కనీసం కొట్లో కూర్చున్న పరిస్థితి కానీ లేని పరిస్థితి మీ అందరికీ. కోడ్ రోడ్స్ ఉంటే వేరుగా చెప్పాల్సిన దానికోసం ఎన్నో పోరాటాలు ప్రజలు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కుంటల రోడ్లలో ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసినప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడతాం కాకుండా బస్సులు వెంటనే మరామతులు దాంతో చాలా బస్సుల వల్ల దెబ్బతిన్న పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ చంద్రబాబు గారి నాయకత్వం ప్రజలందరూ కూడా ఏంటి ఆశిస్తున్నారంటే ముందుగా రోడ్లన్నీ బాగు చేస్తామని చెప్పి ఆశాభావం నేను అనుకుంటాను. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని